గోల్డ్ మెడల్ తీసుకున్న ఆ కుర్రాడికి 15 ఏళ్ల నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉన్న ఆ కుర్రవాడికి వాడు ప్రపంచాన్ని మర్చిపోయి, అది ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఏదైనా కానీ, రాజక్లైక భూషణుడు, రాజ మనోహరు, అన్య రాజ తేజో జయశాలి శౌర్యుడు, విశుద్ధ యశరదిందు చంద్రికా రాజత భూరి భుజా కృపాణ ధారాజల శాంత శాస్త్రవరాగుడు రాజమహేంద్రుడున్నతిన్నన్నారు. నువ్వు ఒక అక్షర తూణీరం నుంచి, అక్షర తూణీరం అంటే అమ్ముల పొది, ఆ అమ్ముల పొదిలోంచి ఒక ప్రశ్నావనం సంధిస్తావట. నిన్ను నువ్వు మరిచిపోయి ఆయన్ని మాత్రమే చూస్తున్నప్పుడు దాన్ని అత్యున్నతమైన దివ్యానుభవం అన్నారు. Now we have a very interesting speaker, Sri Akila Raghavendra Rao Garu, who is going to talk about Manasu Petti Panicheyandi Adbhutalu Srustinchu. Manasu Petti Panicheyi Adbhutalu Srustinchu. Akila Raghavendra Rao Garu, please come on to the dais and mesmerize us with your talk. నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి, మా నాన్నగారికి నమస్కారం. నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన టీచర్లకి, లెక్చరర్లకి నమస్కారం. నాకు తెలిసి నేను మాట్లాడాల్సిన సమయం కాస్త అట్టిగా 5 to 10 minutes ఉండాలి. సో ఎలాగూ 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే కాబట్టి సదాగా కొన్ని మాటలు చెప్పుకొని ముగిద్దాం. టాపిక్ నిజానికి నాకు ఇవ్వబడింది ఏమిటంటే, మనసు పెట్టి పనిచేయి. ఇది సాధారణంగా ఎవరైనా ఎప్పుడైనా నన్ను ఉపన్యాసానికి పిలిచినప్పుడు నేనే టాపిక్ ఏదోటి చెప్తూ ఉంటాను. దాదాపుగా నా జీవితంలో ఫస్ట్ టైం ఆర్గనైజర్లు ఒక టాపిక్ ఇచ్చి ఇది మాట్లాడండి అన్నారు. ఆ టాపిక్ చాలా ఇష్టమైన టాపిక్. ఎన్నేళ్ళ నుంచి ఇలాంటి టాపిక్ చెప్పాలా అనే టాపిక్, దాని పేరు మనసు పెట్టి పని చెయ్యి. అందుకని భాస్కర్ రామ్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆయన వెనకాల ఉన్న బృందానికి అంతటికీ, పెద్దలందరికీ. దాదాపుగా 1974 ఆ ప్రాంతంలో ఇదే రాజమహేంద్రవరంలో పుట్టిన ఒక కుర్రాడు 1989లో 15 ఏళ్ల వయసు, 16 ఏళ్ల వయసులో 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అవుతున్న రోజుల్లో ఆ కుర్రాడు కాస్త అటు ఇటుగా అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల మధ్యలో ఉన్న 10th క్లాస్ అప్పట్లో ఉన్న పిల్లల్లో వీడికి కాస్త మంచి మార్కులు వచ్చినాయి రాబాయి అని చెప్పి ఆ కుర్రాడికి ఒక సంస్థ వారు గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఆ సంస్థ వారు ఎవరో కొంచెం ఆగి చెబుతాను. అప్పుడు ఆ గోల్డ్ మెడల్ తీసుకున్న ఆ కుర్రాడికి 15 ఏళ్ల నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉన్న ఆ కుర్రవాడికి మనం కనుక పనిచేస్తే, మనసు పెట్టి పని చేస్తే, మనం బాగా చదివితే జీవితంలో బాగుంటాం కదా అనే ఉద్దేశము, ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది, గౌరవిస్తుందనే ఒకనొక ఆశయం కలిగి ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యి 12 మార్కుల్లో ఐఏఎస్ని పోగొట్టుకున్న తర్వాత జర్నలిజంలోనూ సినీ ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ కూడా ఎమ్మడలేక బయటకు వచ్చేసి తాను కోల్పోయిన ఐఏఎస్ని కొన్ని 100 మందికి చెబితే బాగుంటుందన్న ఉద్దేశంతో తానే ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టి ఇవాళ కాస్త అటు ఇటుగా ఒక 500 మంది వరకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లను ఈ దేశానికి అందించి భారతదేశంలో కళ్ళు కాళ్ళు లేని వాళ్ళు కనీసం ఒక 12 లక్షల మంది ఇవాళ ఈ సమయానికి ఐఏఎస్ లాంటి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, వాళ్ళు చదువుకోలేరు కాబట్టి కళ్ళు లేవు, వాళ్ళు కోచింగ్ సెంటర్కి వెళ్ళలేవు, కాళ్ళు లేవు, కాబట్టి వాళ్ళు ఇళ్లలోనే ఉండి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడానికి వీలుగా 1500 పేజీల మెటీరియల్ బ్రెయిలీలోకి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆడియోలోకి వాళ్ళకి
ఏదైతే టెక్నాలజికల్గా ఉపయోగపడుతుందో అలాంటి ఒక మెటీరియల్ని తయారు చేసి ఉచితంగా ఒక వెబ్సైట్లో పెట్టి, ఒక మొబైల్ యాప్లో పెట్టి, తాను మరణించిన తర్వాత తన దేహాన్ని క్రిమేషన్గా కాకుండా ఒక మెడికల్ కాలేజీకి ఇవ్వాలి అని డిసైడ్ చేసుకున్న ఆ కుర్రాడికి, ఆ కుర్రాడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడో చెబుతున్నాను. ఆ కుర్రాడిని ఇన్స్పైర్ చేసిన ఆ సంస్థ పేరు చెబుతున్నాను. 1974లో ఇదే రాజమహేంద్రవరంలో పుట్టిన ఆ పిల్లాడు నేనే, ఆకెళ్ళ రాఘవేంద్రని. ఆ రోజు నన్ను ఇన్స్పైర్ చేసిన ఆ సంస్థ రోటరీ క్లబ్ ఆఫ్ ముమ్మిడివరం. మనసు పెట్టి పని చేయడం అంటే ఏంటి? మామూలుగా మనందరం పనిచేస్తాం. చేసినప్పుడు నాకు తెలిసినంత వరకు మన బాడీ ఉంటుంది. ఏ చోట చూసినా కూడా అన్నం తింటూ ఉంటాం, భోజనం చేస్తూ ఉంటాం, మన చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, మోగుతూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటాం, అన్నం తింటూ ఉంటాం. ఏదో వంట చేస్తుంది ఆవిడ, పొయ్యి మీద గిన్నె పెట్టింది, అందులో పాలు పెట్టింది, గ్యాస్ బర్నర్ ఆన్ చేసింది, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది, జబర్దస్త్ ఏదో చూస్తూ ఉంటుంది. ఈలోగా పాలు పొంగిపోతాయి, అట్టయితే మాడిపోతుంది. ఈ క్షణం నుంచి ఏ పని చేసినా మనం అందులో లీనమై చేద్దాం. నేను వండుతున్న ఈ అన్నం నా భర్తకు, నా పిల్లలకి, మా ఇంట్లో వారందరికీ ఒక ప్రాణధాతువుల్ని ఇస్తోంది, జీవశక్తిని ఇస్తోంది. వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడే మహోన్నతమైన వ్యక్తులు అవ్వడానికి ప్రాణభూతమైనది ఇదిగో ఈ అన్నం వండడంలో ఉంది అని తన మనసుని, తన ఆత్మను, తన హృదయాన్ని, తన చిత్తాన్ని, తన గుండెని, తన యొక్క మొత్తం పంచేంద్రియాలని, కర్మేంద్రియాలని అందులోనే లీనమై కనుక చేస్తే దీంతో అసది అది అన్నం అవుతూ అమృతం అవుతుంది. మనం మామూలుగా అయితే మన పిల్లలకు వాడు చెప్తూ ఉంటారే, బాగా చదవరా భయ్, బాగా చదవరా నువ్వు, కాన్సన్ట్రేషన్ చదవరా నువ్వు. అదేంటది? వాడు ఎలా చదువుతాడు మరి అంటే, వాడు చదవాలని నోట్బుక్ ఓపెన్ చేస్తాడు, ఈలోగా సెల్ ఫోన్ మోగుతుంది, అవతల నుంచి హాయ్ అని వస్తుంది. వీడప్పుడు దానికి హలో అని మెసేజ్ పెడతాడు. అప్పుడు అవతల నుంచి చాలా స్వీటెస్ట్ వాయిస్ తోటి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. వాడు ప్రపంచాన్ని మర్చిపోయి, అది ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఏదైనా కానీ, నేను కనుక ఇవాళ చదివితే ఈ ఫిజిక్స్నో, ఈ కెమిస్ట్రీనో, ఈ హిస్టరీనో, మరోదాన్నో చదివితే ఈ జ్ఞానాన్ని నా గుండెల్లోకి, నా హృదయంలోకి కనుక నేను తీసుకువెళితే, నా బ్రెయిన్లో దాన్ని చర్నింగ్ చేస్తే, ప్రపంచాన్ని మర్చిపోయి చదివితే, ఒక్కసారి చదివితే నేను మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా అచింత్యం, అమేయం, అమోఘం, క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవంతో కనుక చదివితే ఇంప్రింట్ అవుతుందని నమ్మి చెప్తున్నాను. నేను ఎప్పుడో 10th క్లాస్లోనో, 8th క్లాస్లోనో, 9th క్లాస్లోనో చదువుకున్న ప్రతి శ్లోకం, ప్రతి స్తోత్రం, ప్రతి ఒక్క పద్యం ఇప్పటికీ గుర్తుండడానికి కారణం ఏంటంటే ప్రపంచాన్ని మర్చిపోయి చదువుకోవడం. మన పిల్లడు అలా చదవడం లేదు. అందుకని వాడికి ఏమంటామంటే మనం, రే కాన్సన్ట్రేషన్తో చదవరా. చదువుతున్నప్పుడు కనుక నువ్వు పుస్తకం నువ్వు తప్ప సెల్ ఫోన్లు 2 ఆపేసి వాటిని అవసరమైతే స్విచ్ ఆఫ్ చేసేసి ప్రపంచాన్ని మర్చిపోయి నీ హృదయాన్ని మాత్రమే ఆవిష్కరిస్తే చదివింది ఎందుకు గుర్తుండదు. ఎలాగైతే మనం పిల్లాడికి చెబుతామో, మనం కూడా ఏ పని చేస్తున్నా, వ్యాపారమైనా సరే, కావాలంటే గమనించండి, చాలామంది పేర్లు మీకు తెలిసే ఉంటాయి. నేను పేర్లు చెప్పకుండా, వ్యక్తుల పేర్లు చెప్పకుండా కేవలం వాళ్ళ స్వభావాలు మాత్రమే చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మనం సెంటీమీటర్ ఇస్తే కిలోమీటర్ దూసుకుపోతాం కాబట్టి. చాలామంది వ్యాపారమైనా సరే, వ్యవహారమైనా సరే, రాజకీయ రంగమైనా సరే తమను తాము మర్చిపోయి అందులోనే లీనమై ఏ పని చేస్తున్నారో ఆ పనిలోనే లీనమై మొత్తం వ్యాపారం చేసినా లేదా రాజకీయం చేస్తే
వాళ్ళు ముఖ్యమంత్రిలో ప్రధానమంత్రిలో మరొకటో అవుతారు. అలా కాకుండా ఇదో అది ఇది అని తెలిసి తెలియక అందులో లీనమే కాక ఏదో క్యాజువల్గా చేద్దాం రాబాయ్ బాగానే ఉంది కదా, ఇది కాదు అది చేద్దాం, అది కాదు ఇది చేద్దామంటే వర్కౌట్ కాదు. అందుకు నేనేమంటానంటే ఈ క్షణం నుంచి సేవ చేస్తున్నా అందులో లీనమై చేద్దాం, వ్యాపారం చేస్తున్నా అందులో లీనమై చేద్దాం. మనవాళ్ళతోటో పిల్లలతోటో ఆడుకుంటున్నప్పుడు వాడితోటి అలా మెల్లగా మెత్తగా వాడే శుతిమెత్తని శరీర భాగాలతోటి మనం ఆడుకుంటున్నప్పుడు వాడి చేతుల్ని పట్టుకున్నప్పుడు వ్యాపారాన్ని పక్కన పెట్టేద్దాం, వాడిలో దైవం ఉందని గుర్తిద్దాం, ఆహ్లాదకరంగా వాడిని గుండెలకి హత్తుకుందాం. మనవడైనా సరే, కొడుకైనా సరే, కూతురైనా సరే, చివరికి అందరూ పెద్దవాళ్లే ఉన్నారు కాబట్టి కాపరమైనా సరే. ఒక ఆవిడ తెలుగులో కవిత రాసిన స్పెషల్గా భార్యాభర్తలిద్దరూ ఆ మంచం మీద అలా పరిష్వంగంలో పడుకుని ఉన్నప్పుడట అర్ధరాత్రి పూట ఒక సర్ప పరిష్వంగంలో ప్రపంచాన్ని మర్చిపోయి నీ కౌగిట్లో నేను ఉన్నప్పుడు నువ్వు ఒక అక్షర తూణీరం అంటే అమ్ముల పొది, ఆ అమ్ముల పొదిలోంచి ఒక ప్రశ్నావనం సంధిస్తావట. ఎప్పుడు? అర్ధరాత్రి పూట. ఎక్కడ? కాపురం చేస్తున్న పడగదిలో. ఏమని? నీ శాలరీ ఎప్పుడు ఇస్తారు అని. అక్కడ కూడా అలా ఎందుకు? ఆ మాటకు వస్తే ఎక్కడైనా సరే నడిచి వెళ్తున్నప్పుడు, ఆ దేవదేవుని దర్శించుకోవాలనుకున్నప్పుడు, అడుగులు వేస్తున్నప్పుడు కావాలంటే వ్యాపారాలు మాట్లాడుకుందాం, లైన్లో నిలబడుకున్నప్పుడు కావాలంటే మనం సెల్ ఫోన్ల గురించి చూసుకుందాం, వాట్సాప్లు చూసుకుందాం. ఆ దేవదేవుడి దగ్గర దాకా వెళ్తున్నప్పుడు, అక్కడ ఉన్న జస్ట్ గర్భగుడిలోకి వెళుతున్నప్పుడు, ఆ నిండైన విగ్రహం కనిపిస్తూ ఉన్నప్పుడు, అది చర్చి కావచ్చు, మస్జిద్ కావచ్చు, దేవాలయం కావచ్చు, ఏదైనా లోపలికి వెళుతున్నప్పుడు నిన్ను నువ్వు మరిచిపోయి ఆయన్ని మాత్రమే చూస్తున్నప్పుడు దాన్ని అత్యున్నతమైన దివ్యానుభవం అన్నారు, దివ్యానందం అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఈక్వేషన్స్ స్టార్ట్ అయితే మనసు పెట్టి పని చేసినట్టు కాదు. ఇవాళ ఇక్కడ దాకా వచ్చాం, 2 రోజులు ఈ ఊరిలో ఉంటున్నాం, వివిధ ఊరిలోంచో ఈ ఊరు వాళ్ళమై ఉంటాం. కానీ ఈ రాజమహేంద్రవరంలోకి అడుగు పెట్టినప్పుడు రాజకులైక భూషణుడు, రాజ మనోహరు, అన్య రాజ తేజో జయశాలి శౌర్యుడు, విశుద్ధ యశశ్చరధిందు చంద్రికా రాజత పూరి భుజా కృపాణ ధారాజల శాంత శాస్త్రపరాగుడు రాజమహేంద్రుడు ఉన్నతిన్నన్నారు. ఈ ఊరికి పేరు రావడానికి అలనాటి తూర్పు చాళుక్యరాజైన రాజరాజ నరేంద్రుడి యొక్క బిరుదైన రాజమహేంద్రుడు అందులోంచి వచ్చిందట. అసలు నేను రాజమహేంద్రవరంలో ఉండి మాట్లాడుతున్నాను కాబట్టి రాజమహేంద్రవరం గురించి చెప్తున్నాను. మీరు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో, ఏ ఊరికైనా కానీ ఒక పరమ పవిత్రమైన నేల ఉంది, పరమ పవిత్రమైన గాఢమైన చరిత్ర ఉంది. ప్రతి ఊరికి ఉంది, ప్రతి జిల్లాకి ఉంది. అసలు తెలుగు నేలలో మొట్టమొదటిసారిగా మహాభారతంతో ఈ కవిత్వాన్ని ఇలా రాయవచ్చని మొట్టమొదటి కవిత రచించిన ఆది కవి నన్నయ్య నడయాడిన నేల. జస్ట్ ఎప్పుడు ఒక 1000 సంవత్సరాల కిందట. ఇంకొక రహస్యం చెప్పంటారా? ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇప్పుడు మనం 2022లో ఉన్నాం. ఖచ్చితంగా 10-20-22లో రాజరాజ మహేంద్రుడు అంటే 1000 సంవత్సరాల కిందట పట్టాభిషిక్తుడై నన్నయ్యను పిలిచి మహాభారతాన్ని రచించమని అడిగారట. అంటే తెలుగు సాహిత్యంలో నన్నయ్య మొదలుకొని చిన్నయ్య వరకు, నన్నయ్య కావచ్చు, పాల్కూరు సోమనాథ కావచ్చు, నన్నచోడు కావచ్చు, నాచన సోముడు కావచ్చు, శ్రీనాథ మహాకవి కావచ్చు, వీళ్ళందరూ రచించడానికి కారణభూతమైన మొట్టమొదట కవి నడయాడిన నేలలో మనం 2 రోజులు ఇక్కడ ఉంటున్నామట. ఎంత పులకించిపోవచ్చు, ఎంత ఆనందమైపోవచ్చు, ఎంత అత్యద్భుతం జరగచ్చు. అందుకే కదా ఆది కవిత నన్నయ్య వ్రాసినట. శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట, గజపతులు నరపతులు ఏలిన ఊరు, ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు, వేదంలా ఘోషించే గోదావరి, అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి నవల రచించిన
కందుకూరి వీరేశలింగం పుట్టిన నేల ఇది. ఎవరో ఎక్కడో బ్రిటిష్ రాజు అమ్మా మా ఊరికి ఒకసారి రండి, జస్ట్ అప్పట్లో ఒక 2 నెలల్లో 3 నెలల్లో పడుతుంది, సరదాగా వచ్చి వెళ్ళిపోండి అమ్మా, మీరు మీ ఊర్లో ఏదో కాస్త మంచి మంచి పనులు చేస్తున్నారట కదా అని అడిగితే, అయ్యా మీరు బ్రిటిష్ రాజచక్రవర్తి అయితే అయి ఉండవచ్చు, కానీ మీరు నన్ను పిలిస్తే మాత్రం నేను రాలేను. ఎందుకంటే నేను ఒక్కరోజు మీ ఊరు వచ్చేస్తే, మీ దేశం వచ్చేస్తే, ఇక్కడ రోజు 3 పూటల ఆకలితోటి ఆ నార్తులు నా ఇంటికి వస్తుంటే వాళ్ళకి అన్నం పెడితే నాకున్నంత ఆనందం, మనసు పెట్టి నేను చేస్తున్న ఈ అత్యున్నతమైన పుణ్య కార్యక్రమంలో ఉన్నంత ఆనందం మీ ఊరు వచ్చినప్పుడు మీరు నా యొక్క మెడలో వేసి మెడల్లో లేదమ్మా అని చెప్పగలిగిన డొక్కా సీతమ్మ పుట్టిన నేల ఇది. నేను మాట్లాడుతుంది రాజమహేంద్రవరంలో ఉన్నాను కాబట్టి ఇక్కడి చిత్ర, అది కూడా నాకు 5-6 నిమిషాల టైం మాత్రమే ఉంది కాబట్టి. మీరు గుంటూరు గురించి చెప్తారా, నెల్లూరు గురించి చెప్తారా? ఆటకొస్తే 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేశంలో ఎప్పుడో సింధు నాగరికత కాలం నుండి ఈ వాల్టి వరకు ప్రపంచానికి అనేకం అందించిన ఈ దేశం భారతదేశంలో పుట్టినందుకు, ఇందాక నా పెద్దలు ఒక ఆయన చెప్పినట్టుగా, ఎలాగైతే మనం కనుక ఒక చిన్న కంట్రిబ్యూషన్, సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి పాటు పెడితే దేశంలో అనేక మందికి అనేక రూపాల్లో ఉపయోగపడతాయట. ఎక్కడైనా మనం మనసు పెట్టి ఉండమేమో కానీ కొన్ని అనవసరమైన విషయాల్లో మాత్రం మనసు పెట్టి ఉంటాం. మీరు గమనించారో లేదో? ఎప్పుడైనా ఏదైనా ఒకటి యూట్యూబ్లో చూస్తూ వెళ్తున్నప్పుడు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, మస్తు జబర్దస్త్ కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, కావాలంటే గమనించండి, అందులో ఏమైపోయి చూస్తాం. మనం మర్చిపోయాం, ప్రపంచాన్ని మర్చిపోయాం, దాన్ని మాత్రమే చూస్తున్నాం. సినిమా హాల్లో కూడా అంతే చూస్తాం, కొట్టు లీనమవుతున్నాం. కొంచెం పచ్చిగా మాట్లాడే అలవాటు నాకు. మనం ఒక సాయంత్రం పూట హాయిగా ఎక్కడైనా ఒక లాన్లోనో ఒక బయట కూర్చొని నిలబడినప్పుడు అని లోపలికి లంగులోకి తీసుకుంటున్నప్పుడు దీంతో సదియా మనం ఎంత ఆనందంగా ఉంటామో, ఎంత మనసు పెట్టి ఉంటామో. ఇంకా గొప్పది చెప్పేసి ముగిస్తాను. 2 గ్లాసులు పెట్టుకున్నప్పుడు అందులోకి ద్రవం పోసిన తరువాత ప్రతి ఒక్కరం సైంటిస్టులం అయిపోతాం. గ్లాస్ ఓకేనారా? సరిపోయిందా? లీనమవుతున్నాం, మనసు పెడుతున్నాం. నేను తప్పంటం లేదు, నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ప్రతి చోట అలాగే ఉందాం. అలా ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు పిల్లాడు, వంట చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు, వ్యాపారం చేస్తున్న మీ వాళ్ళు, సేవ చేస్తున్న మనవాళ్ళు, అందరం మనసుని, హృదయాన్ని, గుండెను, ఆత్మను అందులో కనుక లీనం పెడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందంటే, రోటరీ క్లబ్ ఆఫ్ ముమ్మడివరం వాళ్ళు ఒక కుర్రాడికి ఇచ్చినంత గోల్డ్ మెడల్లా ఉంటుంది. ఎక్కడో మన బస్ స్టాండ్లోనూ ఎక్కడో నిలబడి మాట్లాడుతున్నప్పుడు మన దగ్గరికి వచ్చి మన సేవని అందిపుచ్చుకున్న ఒక కుర్రాడు మనకి చెబుతున్న ఆనందంలా ఉంటుంది. దాన్ని మామూలుగా మనందరం ఒక పని చేస్తున్నప్పుడు కాన్షియస్ మైండ్లో ఉంటాం. నేను సభలో ఉన్నాను, నాకు ఇవ్వబడిన సమయం ఇదొక రాజమహేంద్రవరంలో మాట్లాడుతున్నాను, రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్తో మాట్లాడుతున్నాను, ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. దిస్ ఈజ్ కాన్షియస్ మైండ్. నేను ఇక్కడ కూర్చున్నాను, ఎవరో మాట్లాడుతున్నారట, వింటున్నాను. దిస్ ఈజ్ కాన్షియస్ మైండ్. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ప్రపంచాన్ని మర్చిపోయి కనుక మనం ఆ పనిలో లీనమైతే దాన్ని సబ్కాన్షియస్ మైండ్ అని, ఇంకా లీనమైతే అన్కాన్షియస్ మైండ్ అని అన్నాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. దాన్ని తైత్రీయోపనిషత్తులో నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉంటావు అన్నారు. అంటే అర్థం ఏంటంటే మెలకువగా ఉంటావు, ఎవేరుగా ఉంటావు. కాస్త అందులోనే లీనమై, అందులోనే బాగా లీనమై ప్రపంచాన్ని మర్చిపోతే, అందులోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్త అవస్థలోంచి స్వప్నావస్థలోకి వెళతావట. అంటే నిన్ను నువ్వు మర్చిపోవడం మొదలు పెడతావట. నిన్ను కూడా మర్చిపోవడం మొదలై, ఇంకా మర్చిపోవడం మొదలై
పని నువ్వు తప్ప ఇంకొకటి లేనప్పుడు, నాకు ఆ పీఠం ఎక్కాలి అనుకున్న ఒక వ్యక్తి, నాకు ర్యాంక్ రావాలి అనుకున్న కుర్రాడు, నాకు డబ్బులు సంపాదించాలి అనుకున్న వ్యాపారవేత్త, నాకు ఉద్యోగం బాగుండాలి అనుకున్న ఎంప్లాయీ, నాకు సమాజానికి సేవ చేయాలి అనుకున్న ఇలాంటి వాళ్ళు, మనం క్రమంగా జాగ్రత్త అవస్థలోంచి స్వప్నావస్థలోంచి సుషుప్తావస్థలోకి, అంటే గాఢ నిద్రావస్థలోకి వెళ్ళిపోయినప్పుడు, గాఢ నిద్ర అంటే పడుకోవడం కాదు, ప్రపంచాన్ని మర్చిపోయి పనిలో లీనమవడం చేసినప్పుడట, మనము పని తప్ప మరొకటి కనిపించకుండా ఉంటే అప్పుడు ఏమవుతుందంటేట, నాద బిందు కళాత్మక తురీయ దశ అన్నారు. అంత పెద్ద మాటలు మనకెందుకు, కానీ దాన్ని బ్రహ్మస్థానం అన్నారు, దాన్ని ఆనందో బ్రహ్మ అన్నారు. ఆనందం అంటేనట అక్కడి దాకా వెళ్ళి నిన్ను మర్చిపోవడంతోట. మనం ఒక వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్నామంటే, ఒక పోలియో ఎరాడికేషన్ గురించి మాట్లాడుతున్నామంటే, మనం ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి పరిశోధన గురించి మాట్లాడుతున్నామంటే, సెల్ ఫోన్ ఇంకా అందంగా తయారు చేయవచ్చన్న స్టీవ్ జాబ్స్ కళ గురించి మాట్లాడుతున్నామంటే, ఈ ప్రాంతంలో ఒక ఆనకట్ట కట్టవచ్చన్న కాటన్ దొరయక ఆనాటి స్వప్నం గురించి మాట్లాడుతున్నామంటే, ఆ మాటకు వస్తే ఈ దేశంలో అత్యంత పేదరికంలో పుట్టి అత్యున్నత స్థాయికి వెళ్ళిన అంబేద్కర్ మొదలుకొని, ఈ దేశంలో అత్యంత సామాన్యమైన కుటుంబంలో మొదలుకొని రాష్ట్రపతి దాకా వెళ్ళిన కలాం మొదలుకొని, ఈ దేశంలో అటు నుంచి ఇటు వరకు నడిచి వెళ్ళి ఈ దేశానికి ఇంత గొప్ప పని చేయవచ్చా చెప్పుకున్న స్వామి వివేకానంద మొదలుకొని, ఆ మాటకు వస్తే అక్కడి నుంచి ఇక్కడ మొదలుకొని ఎవరిమైనా లీనమై పని చేద్దాం, దాన్ని ఆనందం అంటారట. అందుకే ఈ 2 రోజుల సెమినార్ల పేరు ఆనందితం, అంటే ఆనందించబడడం అని అర్థం. ఆనందంతో ఉండాలి అంటే మనసు పెట్టి పని చేయాలి. అవకాశం ఇచ్చిన భాస్కర్ రామ్ గారు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు.